ప్రజా విజయంగా జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జేఎంఎం యొక్క సంయుక్త విజయంగా భావిస్తున్నాం. ఇది ప్రజా విజయం. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని పట్టి పీడడానికి ప్రయత్నించినటువంటి బీజేపీ ఒక నాయకత్వాన్ని జార్ఖండ్ మేధావి ప్రజలు, జార్ఖండ్ వెనుకబడిన ప్రాంతం అని చెప్పే ప్రతి వారికి కూడా వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుక నెట్టేసిన ప్రాంతం అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ బీజేపీ పాలిత రాష్ట్రంగా కాకుండా ఈ ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ జేఎం యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. దానికి జార్ఖండ్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జేఎంఎం పార్టీ నాయకులకు అందరికీ చాలా ధన్యవాదాలు. మేము గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ నుంచి చాలామంది నాయకులు అక్కడ పార్టీ చేశారు, క్యాంపెయిన్ చేశారు. బట్టి విక్రమ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చేశారు, సీఎం గారు చేశారు. ఎందుకు? రాష్ట్రానికి బీజేపీ పీడ విరగడించాలి. రాష్ట్రంలో బీజేపీ తన హిందుత్వ శక్తిని కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క అరాచకాల్ని పెంపించే విధంగా మళ్ళీ జార్ఖండ్లో బీజేపీ జెండా ఎగరేసే విధంగా ప్రయత్నించారు. కానీ జార్ఖండ్ ప్రజలు మేధావులు, వారి యొక్క నైపుణ్యానికి, వారి యొక్క మేధాశక్తికి చాలా ధన్యవాదాలు. జార్ఖండ్లో జేఎంఎం పార్టీ యొక్క నాయకత్వానికి కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గారు కానివ్వండి, వాళ్ళందరి నాయకత్వానికి కూడా బలపరిచినందుకు జార్ఖండ్ ప్రజలకు, జార్ఖండ్ రాష్ట్ర యొక్క మహిళా లోకానికి కూడా ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.